అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందామండి. 51వ దావీదు కీర్తనలు 17వ వచనము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని తల వంచండి. సర్వోన్నతుడా, సర్వ ఆశీర్వాదము కారణభూతుడమైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. అయ్యా గత సంవత్సర కాలం అంతా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా తండ్రి, అయ్యా నూతన వస్త్రంలో ప్రభువా తండ్రి నాయన, అయ్యా నూతన దీవెనలు మాకు అందివ్వడానికి ప్రభువా తండ్రి, అయ్యా మాతో సహవాసము చేస్తున్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యము చెప్పడానికి తండ్రి నిలవబడి ఉన్నాను దేవా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నన్ను మరుగు చేయండి ప్రభువా, నా సొంత ఆత్మను మరుగు చేయండి ప్రభువా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డలైన వారికి ప్రభువా ఏ వాక్యము ప్రభువా తండ్రి అవసరమైనదో ప్రభువా తండ్రి అటు వాక్యాహారం ప్రభువా మీరే స్వయముగా అందించమని అడుగుచూ ఉన్నాము దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా వినగలుగుటువంటి ప్రభా చెవిని తండ్రి, గ్రహించగలుగు మనస్సును ప్రభువా ప్రతి బిడకు దయచేసి మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందమని త్వరగా రానేని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖనం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హృదయం ఎలాంటిదండి? ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనదని ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాము. అంటే ఈ హృదయం అనేది అనేకమైన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఎన్నో కలిసి ఉంటాయి. అలాంటి హృదయమును దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే గనుక నేను దానిని లక్ష్య పెడతానని దేవుడు చెబుతూ ఉన్నారు. మరి మనం బ్రతికేది క్రీస్తు కొరకు అంటాం కదా, మరి క్రీస్తు కొరకు మనం బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు మనం ఎలాగుండాలి? క్రీస్తు కోరుకున్న బిడలుగా మనము ఉండాలి, అంతే కదండి. మరి ఆయన కోరుకున్న బిడలుగా ఉండాలంటే మన హృదయం ఎలా కోరుకుంటున్నారు ప్రభువు? ఘోరమైన వ్యాధి కలిగి ఉండాలని కోరుకోవడం లేదు, మోసకరమైనదిగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. కేవలము విరిగి నలిగిన హృదయం కలిగి పరిశుద్ధమైనదిగా ఉంటే గనుక నేను ఆ హృదయాన్ని లక్ష్య పెడతానని దేవుడు సెలవిస్తున్నారు. ఇక్కడ దావీదు చెబుతున్న మాట అదే కదా. ఈ దావీదు గారు గొప్ప ప్రజ్ఞాశాలి, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనుకోవచ్చు. ఈయన కవితలు రాసేవారు, పాటలు పాడేవారు, అలాగే ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధాలలో జయము పొందినటువంటి వ్యక్తి దావీదు. ఒక గొప్ప రాజుగా రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి ఈయన. ఇలాంటి దావీదు తన జీవిత కాలంలో ఎన్నో రకాలైనటువంటి బలులు అర్పించి ఉండొచ్చు ప్రభు దేవునికి. అలాగే ఎంతగానో దేవుని కొనియాడి ఉండవచ్చు. కానీ ఈయన చెబుతున్న మాట ఏమిటంటే, ఏ బలికైనా సరే దానికంటే మించిన బలి ఏదంటే విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగమై ఉన్నదని ఆయనే సెలవిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు దావీదు ఎలా తెలుసుకున్నాడు? ఎన్ని బలులిచ్చినా కూడా దేవునికి అంగీకారము అవుతుందో కాదు, కానీ కేవలము విరిగి నలిగిన హృదయం గనుక దేవునికి సమర్పణ చేస్తే, ఆ హృదయంతో దేవుని ప్రార్థన చేస్తే గనుక ఖచ్చితంగా ఆ ప్రార్థన అలక్ష్యము చేయక లక్ష్యపెట్టు దేవుడు అని చెప్పి ఈ దావీదు తెలుసుకున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు ఈయన అన్న మాట ఏమిటంటే, హృదయం ఎలా ఉండాలండి? పరిశుద్ధమైనదిగా ఉండాలి, విరిగి నలిగి ఉండాలి. అలాగున ఉండాలంటే గనుక మనమేం చెయ్యాలి అంటే పశ్చాత్తాపపడే మనసు మనలోకి రావాలండి. చేసిన తప్పిదమును బట్టి మనము పశ్చాత్తాపడాలి. ఏదైనా చిన్న తప్పిదము చేస్తాము, ఇప్పుడు ఆ తప్పిదము బట్టి తప్పిదము చేస్తూ ఉంటే ఈ తప్పిదాలు ఏమైపోతాయి? చాలా ఎక్కువైపోయి ఇంకా మనము వాటి నుండి బయటకు తప్పుకోలేనిటువంటి రీతిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఏదైనా చిన్ని తప్పిదము మనకి చేశామని మనకి అనిపిస్తే గనుక, అది దేవునికి ఇష్టం లేని కార్యమని మనకి తెలిస్తే గనుక వెంటనే దాని నుండి మనం పశ్చాత్తాపడాలి, తప్పేసుకోవాలి.
అలాగున మన హృదయాన్ని మనం ఏం చేయాలండి? పగలగొట్టుకోవాలి. మనం తప్పుకోవడానికంటే ముందర మన హృదయాన్ని పరిశుద్ధపరిచేసుకోవాలంటే పగలగొట్టుకోవాలి హృదయాన్ని. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలండి. కుడివైపున ఉన్న దొంగ విషయానికి వస్తే అతను చాలా తప్పులు చేశాడు కదా. ఒక శిలువ మరణానికి ఆయన అర్హుడుగా ఎంచబడ్డాడు అంటే ఎన్ని తప్పిదాలు చేయకపోతే శిలువ వేస్తారు కుడివైపున దొంగని? అన్ని తప్పిదాలు చేస్తాడంటే గొప్ప గజ దొంగ అయి ఉండవచ్చు, నరహంతకుడై ఉండవచ్చు, అనేకమైనటువంటి కఠినమైన పనులు చేసి ఉండవచ్చు. అలాంటి దొంగ శిలువకు ఎక్కబడినప్పుడు క్రీస్తు ప్రభువారు ఏ పాపము ఎరగని పరిశుద్ధులైన దేవుడు మధ్యలో ఉంటే ఇటువైపున ఒక దొంగ, ఇటువైపున ఒక దొంగ ఉన్నారు. ఇప్పుడు ఏ దొంగలో పరివర్తన వచ్చినది? కుడివైపున ఉన్న దొంగలో పరివర్తన మొదలైనది. ఎందుకు అంటే మొదట క్రీస్తు ప్రభువారిని అతను దూషించాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు మాట ఆయన చెవిన పడినదో, క్రీస్తు నోట నుండి వచ్చేటువంటి అమూల్యమైన మాట ఆ దొంగ చెవిలోనికి పడినదో వెంటనే ఆ దొంగలో పశ్చాత్తాపం మొదలైందండి. ఎందుకంటే క్రీస్తు మాటలో శక్తి ఉన్నది, క్రీస్తు మాటలో బలం ఉన్నది, క్రీస్తు మాటలో ప్రభావం ఉన్నది. వాక్యం వినిచిన ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో క్రీస్తు వాక్యం ఎలాగుతుందండి? రెండంచుల వాడి ఖడ్గమ వంటిది. ఆయన వాక్యము మనలోనికి వెళ్ళినప్పుడు మనలో ఉండకూడని లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసేటువంటి శక్తి కలిగిన ఖడ్గము వంటిది ఆయన వాక్యము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట, మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని తన తండ్రిని వేడుకున్న ఒక్క మాట ఆ కుడివైపున ఉన్న దొంగ హృదయంలో మార్పును తెచ్చేసినదండి. ప్రభువారిని చూస్తున్నాడు. అప్పటి వరకు ప్రభువారు ఏదో నేరము చేసిన వ్యక్తిగానే ఆయన అనుకునవచ్చును. కానీ ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో వెంటనే అంటున్నాడు కదా, ఎడమవైపున దొంగని గద్దిస్తా ఉన్నాడు. మనము తప్పిదము చేస్తాము, మనము చేసిన దానికి తగిన శిక్ష మనం అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి పశ్చాత్తాపమైన మనస్సుతో తన తప్పును తాను తెలుసుకొని ఒప్పుకొని, తండ్రి నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అడిగితే మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడు కదా. వెంటనే ప్రభువారు అంటారు కదా, నేడే ఈ సమయంలోనే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే చూసారా, ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏ ప్రార్థనకు సమాధానం వెంటనే దొరుకుతుంది అంటే విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఆ ప్రార్థనకి వెంటనే సమాధానము దొరుకుతుంది. ఈ దొంగకి దేవుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి? వెంటనే చెబుతున్నారు, నేడే ఇప్పుడే మొట్టమొదటిసారిగా పరదైసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా ఆ దొంగ మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, పశ్చాత్తాపడిన మనసుతో మనము కోరుకుంటే గనుక ఎలాంటి సమస్య నుండినైనా సరే దేవుడు లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే ఆయన కోరుకునేది ఏమిటి అంటే పశ్చాత్తాపడిన మనస్సుని మనం గ్రహించాల్సిన వారం అయినాము. తర్వాత చూస్తే మనం కన్నీటిని కార్చాలి దేవుని సన్నిధిలో. కష్టం వచ్చిందని బాధపడతాము. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏం చేస్తాము? ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ కష్టం ఉన్నదయ్యా తీర్చవయ్యా అని కన్నీరు కాచి ప్రార్థన చేస్తాము, బాగానే ఉన్నది. లేకపోతే ఏదైనా అనారోగ్యముగా ఉంటే ప్రార్థన చేస్తాము, దేవుడు స్వస్థపరుస్తారు. కానీ మనము చేసిన తప్పిదాల నిమిత్తము మనలో మనకి పశ్చాత్తాపమైన మనస్సుతో కన్నీరు నువ్వు కారుస్తూ ఉన్నావా? అయ్యా నేను ఈ తప్పిదము చేశాను తండ్రి, నీ దృష్టికి ప్రభువా తండ్రి అసహ్యమైన పని నేను చేశానయ్యా, నన్ను మన్నించవయ్యా, ఈ తప్పిదమును నన్ను క్షమించవయ్యా అని చెప్పి నీవు కన్నీటి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? అలాగున నీవు కన్నీరు కాచి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే గనుక నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వేదనను తీసివేసి సంతోషమిచ్చువాడు ఆయన. దావీదు గారు అంటారు కదా, కీర్తనల గ్రంథము 6వ కీర్తన 6వ అధ్యాయంలో చూస్తే, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. చక్కని వాక్యము కదా. ఏం చేస్తున్నాడండి? రాత్రి వేళంట తన కన్నీరు కార్చుతున్నాడంట. ఆ కన్నీటి చేత పరుపు కొట్టుకొని పోవచ్చున్నదండి. ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళు తెచ్చేస్తారండి,
అలా పరుపు ఉన్నది. ఆ పరుపు నీరు తెచ్చేసినప్పుడు పీల్చేస్తుంది కానీ అది తేలుతుందా? ఎంత నీరు వేస్తే, ఎంత నీరు అక్కడ పెడితే ఆ పరుపు తేలుతుంది? మరి ఈయన కన్నీరు ఎంత కార్చి ఉండకపోతే పరుపు తేలుతుంది అంటే అంత పశ్చాత్తాపముగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత కన్నీరు కారుస్తూ ఉన్నాడంటే తన హృదయాన్ని అంత పగలగొట్టుకొని దేవునికి ఆయన ఆ కన్నీటి ప్రార్థన వినిపిస్తూ ఉన్నాడండి. మనమును కూడా అలాంటి విరిగి నలిగిన హృదయముతో దేవుని కొనియాడితే గనుక ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము మన ఆధిక్యతలన్నీ కూడా వెనక్కి పెట్టేయాలి. విరిగి నలిగిన హృదయాన్ని మాత్రము దేవుని ముందర ఉంచాల్సిన వారమైనాము. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనంలో చూసినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. తర్వాత 50వ వచనము, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? అక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటి అంటే, పాపాత్ములైన స్త్రీతోటి క్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని. మరి మీ పాపాత్మురాలు కదా, మరి క్రీస్తు ఏంటి నీ పాపాలు క్షమించబడి అని చెబుతున్నారు అన్న ఆలోచన మనకు రావచ్చు. ప్రభువారు ఈ లోకానికి వచ్చినది ఎందుకు? నశించుచున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగినది. కాబట్టి ఇప్పుడు ఈమె తన పాపము తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చినది. ఎలాగొచ్చినదో తెలుసండి, ముందు వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభువారు ఒక పరిసయ్యుడి ఇంట భోజనానికి వెళ్ళారు. అక్కడ వారు కూర్చున్న సమయంలో ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువారు అక్కడ ఉన్నారని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ముందరకు నిలబడలేదండి. ఎందుకంటే ఆమె ప్రభువారి ముందరకు రావడానికి అర్హురాలు కాదని తెలుసుకునేది. కాబట్టి ప్రభువారి వెనక పాదాల దగ్గర ఉన్నది ఆమె. ఈమె ముందు అనుకోవచ్చు కదా, వారింటికి వస్తున్నారు కాబట్టి నేను బయట ఉంటాను, ప్రభువారి పాదాల మీద పడి క్షమించమని అడుగుతాను అని అనుకోవచ్చు కదా. లేకపోతే ప్రభువారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి క్షమించమని అడగొచ్చు కదా. కాదు, ప్రభువారి దగ్గర ఈ సమయంలో వెళ్ళి నేను అక్కడ ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకొని పాప క్షమాపణ కోరుకోవాలి, ఈ రోజుతో సమాధానము నాకు రావాలి అని చెప్పి ఆమె కంగారు పడినదండి. అంటే ఎంతవరకు కూడా ఆమె మనసులో సమాధానం లేదు, పాపముతో నిండి ఉన్నది, ఎంతో పాపము చేసి ఉన్నది, ఎన్నో దుష్కార్యముక్తమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించి ఉండవచ్చు ఈమె. అందుకే పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పి బైబిల్లో రాయబడినది. ఇలాంటి ఈమెకి శాంతి లేక సమాధానము లేదు. ఇప్పుడు ఈ రోజున సమాధానము కలగాలి ఎలాగైనా సరే అని చెప్పి తొందరపడి ప్రభువారు ఉన్న చోటికి రావడం జరిగినది. వచ్చిన ఆమె ప్రభువారి దగ్గరికి వచ్చి నేరుగా మాట్లాడలేదు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినది. ఆయన పాదాల మీద తన కన్నీటితో పాదాలు కడిగినదండి. కన్నీరు కార్చింది. ఆ కన్నీటితో పాదాలు కడిగినదంటే ఎంతగా తన హృదయాన్ని పగలగొట్టుకున్నది. ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, అంతగా తన హృదయాన్ని పగలగొట్టుకుని తన కన్నీటిని కారుస్తూ పాదాలు కడిగినది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినది, పాదాల మీద ముద్దు పెట్టుకున్నది. తరువాత తాను తీసుకొచ్చిన అత్తరును ఆయన పాదాలకు పూసినదండి. అంటే ప్రభు వారిని అంత ఘనపరిచినది ఈ స్త్రీ. ముద్దు పెట్టుకునేదంటే, ముద్దు అనేది ఆరాధనకు గుర్తు. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఆమె ఆయనకు అలాగున చేసినది. క్రీస్తు నన్ను రక్షిస్తాడు, నన్ను క్షమిస్తారు, నా పాపాల నుంచి క్షమించేది ఈ క్రీస్తు ఒక్కడే అని చెప్పి ఆమె బలముగా నమ్మి విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చి ఈ కార్యము చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు అనుకుంటాడు కదా మనసులో, ఈయన ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని తెలియాలి కదా అని మనసులో అనుకుంటే ప్రభు అంటారు, ఎందుకంటే ఈయన భోజనానికి పిలిచాడు కానీ క్రీస్తు యొక్క శక్తి ఆయనకు సరిగా తెలియదు, క్రీస్తు ఎవరో పూర్తిగా తెలియదు. అందుకే అనుకుంటున్నాడు, అనుమానంతో మాట్లాడుకుంటున్నాడు తనలో తాను, ఈయన ప్రవక్త కాదా అని ఆలోచన కలిగి ఉంటే క్రీస్తు అంటారు కదా పరిసయ్యుడితోటి, నీవు నన్ను భోజనానికి పిలిచావు బాగుంది, కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ అయితే తను కన్నీటితో నా పాదాలు కడిగినది. నీవు నాకు
ముద్దు పెట్టలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. కానీ ఈమె నా పాదాలకు ముద్దు పెట్టినది. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె మాత్రము తన అత్తరు తీసుకుని వచ్చి నా పాదాల మీద పూసినది. ఇంత గొప్పగా ఈమె నన్ను అభిషేకించినది అని ఆ స్త్రీని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే ఆ స్త్రీలో గొప్ప పశ్చాత్తాపము కలిగి ఉన్నదని, గొప్ప మారు మనసు కలిగి ఉన్నదని, ఇంతవరకు చేసిన తప్పు ఆమె తెలుసుకొని ఎరిగి ఉండి ఇప్పుడు క్షమాపణ పొందాలని వచ్చి ఉన్నదని క్రీస్తు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఆ స్త్రీ గురించి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈమె చేసిన పని మంచిది అని చెప్పి ఆమెతో అంటున్న మాట ఏమిటి అంటే, నీ విశ్వాసమే, ఇక్కడ మన వచనంలో చదివి ఉన్నాము కదా 48వ వచనము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అలాగే 50వ వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పాపాలు చేసిన ఈ స్త్రీ అయినా సరే ఎప్పుడైతే పశ్చాత్తాపపడి క్రీస్తే సర్వ రక్షకుడు అని, క్రీస్తే రక్షిస్తాడు అని, క్రీస్తులోనే కార్యము జరుగుతూ ఉందని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకున్నదో ఆమె మనస్సును గుర్తిరిగిన యేసయ్య సమాధానము దయచేశారు. విశ్వాసము కలిగి సమాధానము కలిగిన దానవై వెళ్ళు అని చెప్పారు. ఆమె వెళ్ళిపోవడం జరిగినది. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే గనుక, మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలి. ఈ స్త్రీ కూడా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధి దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినది. దేవుని ప్రసన్నత ఆమె కోరుకు ఉన్నది. అలాగే ఇంకొక వ్యక్తిని చూస్తే గనుక లూకాసు వార్త 19వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయము 14వ వచనము, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడారు ప్రభు అంటే గనుక, సుంకరి పరిసయ్యుల యొక్క వారు చేసిన పని ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారండి. ఇప్పుడు అతడు నీతిమంతుడని ఎవరిని అన్నారు ప్రభు అంటే, సుంకరి గురించి చెప్పడం జరిగినది. ఇక్కడ ముందు వచనాల నుంచి మనం చూస్తే గనుక, ఒక దేవాలయంలోనికి సుంకరి పరిసయ్యుడు ఇద్దరు కూడా వచ్చారు. వారిద్దరూ వస్తే పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే, పరిసయ్యుడు నిలవబడి 11వ వచనంలో, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడండి? అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాగునా? తప్పు చేసేవాళ్ళేంటి? అన్యాయస్తులు, దొంగలు, అలాగే వ్యభిచారులు, ఇలాంటి వారందరిలా నేను లేను. అలాగే అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడే, ఈ సుంకరిలా కూడా నేను లేను అంటే తను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట అంటున్నాడు, వారమునకు 2 మారులు ఉపవాసము చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని చెప్పి చాలా ఏంటంటే అతను గర్వం వచ్చేసింది. ఆ గర్వముతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువారు ఏం చెప్పారు? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను అంగీకరిస్తానన్నారు కదా. మరి ఇప్పుడు ఈ పరిసరుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? విరిగి నలిగిన హృదయం కాదండి, గర్విష్టమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. నేనే గొప్ప కార్యములు చేస్తున్నాను, వీరందరికంటే నేనే గొప్పవాడిని అని గొప్ప ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. మందిరానికి వచ్చిన మనము ఇదిగో వాళ్ళ వలే వీళ్ళ వలే కాదు అని వారిని ఎత్తి మనం ప్రార్థన చేసుకుంటున్నామేమో, అలా కాదు. మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తర్వాత వచనంలో చూస్తే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగునో తెలుసండి, 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుడు ముందుండి గొప్ప ఎలుగెత్తి ఎలాగన చేస్తున్నాడు, ఈ సుంకరి కంటే నేను గొప్పవాడని ప్రార్థన చేస్తుంటే, అంటే అక్కడ అతను క్రీస్తును కూడా గొప్పవాడిగా కాదండి, అతనే గొప్పవాడన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు. కానీ ఇక్కడ సుంకరి చేసే ప్రార్థన
ఆకాశం వైపు కన్నులెత్తటికైనా నేను సరిపోనయ్యా, ఎందుకంటే అంతటి పాపిని నేను అని తన్ను తాను తగ్గించుకొని తన హృదయాన్ని స్థిరపరచుకొని, అంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతారని అతడు గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ సుంకరి చేసిన ప్రార్థన ఏమిటి అంటే తగ్గింపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నన్ను కరుణించవయ్యా అని ఎవరిని కూడా ఏమీ మాట్లాడడం లేదండి, ఎవరి మీద నేరారోపణ చేయడం లేదు. తనకి తాను దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభువారు ఎవరి ప్రార్థన ఆలకించారు అంటే సుంకరి ప్రార్థన ఆలకించాడు. వారానికి ఉపవాసం చేసేటువంటి ఆ పరిసైడు ప్రార్థన కాదు కోరుకున్నది, తన ఆదాయంలో దశంభాగం ఇచ్చేటువంటి పరిసైడు ప్రార్థన కాదు దేవుడు కోరుకున్నది, సుంకరి ప్రార్థన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ పరిసైడే గనుక ఆదాయంలో దశంభాగం ఇస్తున్నాడు, బాగుంది, ఉపవాసం ఉంటున్నాడు, చాలా అద్భుతం, బాగుంది. కానీ అతనిలో హృదయంలో ఏమి లేదు, పరివర్తన లేదు. అతని హృదయంలో గర్వముతో నిండి ఉన్నది. గర్వముతో నిండి ఉన్న హృదయాన్ని దేవుడు లక్ష్యము చేయడు. నీవు కూడా గర్వము కలిగి ఉంటే గనుక నీ హృదయాన్ని లక్ష్యము చేయడు తల్లి. మనము తగ్గించుకొని మనము ఉండాలి. ఈ సుంకరి తగ్గించుకొని ఉన్నాడు గనుక ప్రభు సుంకరి గురించి మాట్లాడుతూ ఉన్న మాట, అతని కంటే, అంటే ఎవరికంటే పరిసయ్యుడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో సెలవిస్తుంది. అంటే నీతిమంతుడు ఎవరండి? ఇప్పుడు సుంకరి లేనివాడుగా ఉండవచ్చునేమో, అతని దగ్గర ఆదాయం లేకపోవచ్చునేమో, అతని దగ్గర అందరూ ఉన్నటువంటి హోదా కనపడపోవచ్చునేమో, కానీ ఏమున్నది? విరిగి నలిగిన హృదయముతో అతను ప్రార్థన చేశాడు. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడునని ప్రభువే స్వయముగా సెలవిస్తూ ఉన్నారు. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు, కానీ సుంకరి హెచ్చించుకొనలేదండి, తగ్గించుకున్నాడు. కాబట్టి ఇతనిని బట్టి దేవుడు ఇతని ప్రార్థనను బట్టి హెచ్చించడం జరిగినది. అలాగున మనము కూడా మన ప్రార్థనలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనలని. నీవు ఎంత మంచిగా ఉన్నా సరే నీ స్థితిని చూచి నిన్ను హేళన చేసేవారు ఉంటున్నారా? నీవు మంచిగా మాట్లాడుతూ ఉన్నా సరే నీ మాటలో తప్పు పట్టేవారు ఉంటున్నారా? నీవు వారి మాటలను చూసి నువ్వు బాధపడక్కర్లేదు ప్రియ దేవుని బిడ్డ. నీవు స్థిరమైన మనస్సుతో విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో నీవుంటే గనుక నీ హృదయముతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరో ఏదో అంటున్నారని చెప్పి, ఎవరో నేను బాధ పెడుతూ ఉన్నారని చెప్పి నీవు వేదన గురి కావాల్సిన అవసరం లేదు. సుంకరిని చూపించి పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు, కానీ సుంకరి ప్రార్థనే దేవుడు కోరుకున్నాడు. నిన్ను కూడా హేళనగా మాట్లాడుతూ ఉన్నారని నీవు వేదన చెందుతున్నావేమో, ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నారు. నీ వేదన దేవుడు అంగీకరిస్తూ చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని తుడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను వేధిస్తున్నా సరే నీవు నీతిగా ఉంటే గనుక నీ నీతిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించువారై ఉన్నారు. నీవు నీతిగా ఉంటే గనుక నీ నీతిని బట్టి దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చువారై ఉన్నారు. విరిగి నలిగిన హృదయంతో నీవు ప్రార్థన చేస్తే గనుక నీ ప్రార్థనను బట్టి దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వనైనారు. కాబట్టి గొప్ప మనస్సుతో దేవుడు కోరుకున్న రీతిలో నీవు ప్రార్థన చేయడం ప్రారంభించు తల్లి. సుంకరి ఎలాగున ప్రార్థన చేశాడో విని ఉన్నాము మనము. అలాగున మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తే గనుక తప్పనిసరిగా దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నారు. నీ మనవి ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి భయపడవద్దు ఏ విషయంలో కూడా, వేదన చెందవద్దు ఏ విషయంలో కూడా. ఆయన ఇష్ట ప్రకారము నువ్వు జీవిస్తే గనుక, ఆయన నీ ప్రవర్తనను ఆయన ఇష్టానికి అప్పగిస్తే గనుక ఆయనే నిన్ను గొప్ప స్థితిలోనికి రావడానికి ఆయన మార్గం సరళము చేస్తారని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఎందుకంటే తర్వాత చూస్తే గనుక మనము నీతిగా ఉన్నాము, నీతిగా ఉన్న మనలను ఎవరైనా ద్వేషిస్తే గనుక వారు అపరాధులుగా ఎంచబడతారని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి నీతి కలిగి మనము జీవించాలి. ఎప్పుడైతే మనం నీతి కలిగి జీవిస్తామో ఆ నీతిని బట్టి దేవుడు మనకి సకల ఆశీర్వాదాలు ఇవ్వనైనారు. కాబట్టి ఈ నీతి కలిగిన ప్రార్థన మనకి ఎప్పుడు వస్తుందండి? మనము విరిగి నలిగిన హృదయముతో మనం ప్రార్థిస్తే గనుక నీతిగా మనము ఎంచబడతాము. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని ప్రార్థన ఆయన
అలక్ష్యము చేయరు, లక్ష్యము చేస్తారని మనం వినియున్నాము. కాబట్టి అలాంటి స్థితి మనకు రావాలని కోరుకుందాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వోపకారి, సర్వోన్నతుడా, ఆశీర్వాదమును కారణభూతుడమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామను కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. బలమైన దేవుడవయ్యా, బలమైన కార్యములు చేయి దేవాది దేవుడవు నీవు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ సమయమున ప్రభువా తండ్రి నాయనా, ఏ మాటలైతే మీరు మాట్లాడి ఉన్నారో ప్రభువా, ఏ మాటలైతే తండ్రి నాయనా అయ్యా బిడ్డలైన వారికి వివరించి ఉన్నారో ప్రభువా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అట్టి మాటలు ప్రభువా తండ్రి హృదయమనే పలక మీద భద్రము చేసుకుని ప్రభువా ఆ చొప్పున మేము జీవించడానికి తండ్రి అయ్యా మీరే ప్రతి ఆత్మను సిద్ధము చేయమని అడుగుచు ఉన్నాము దేవా. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్యము చేస్తానని సెలవిచ్చిన దేవుడు గనుక ప్రభువా అయ్యా మేము ఏ తప్పిదంలో ఉన్నను సరే ప్రభువా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించి ప్రభువా నాయన అయ్యా విరిగి నలిగిన హృదయంతో ప్రభువా పశ్చాత్తాపపడి ప్రభువా తండ్రి అయ్యా నీ ప్రసన్నతను పొందుకుంటే ప్రభువా అయ్యా నీతిగా మమ్మల్ని ఎంచుతానని సెలవిచ్చిన దేవుడు గనుక ప్రభువా తండ్రి అట్టి స్థితిని ప్రతి బిడకు దయచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఏ బిడలైతే తండ్రి నాయనా అంధకారంలో ఉన్నారో ప్రభువా తండ్రి అయ్యా, ఏ ప్రభువా తండ్రి అయ్యా ఇబ్బందిలో ఉన్నారో ప్రభువా తండ్రి నాయనా అయ్యా ప్రతి బిడను ప్రభువా తండ్రి అయ్యా మీరే మీ హస్తం అందించండి ప్రభువా. స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా లేవనెత్తండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ వెలుగును తండ్రి నాయనా అయ్యా ప్రతి కుటుంబం మీద ప్రభువా ప్రకాశింప చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా బలహీనతలో ఉన్నారేమో తండ్రి నాయన అయ్యా మీ బలాన్ని ప్రసాదించండి ప్రభువా. స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ బలమైన హస్తమును తండ్రి నాయన అయ్యా మీ ఆశీర్వదించు హస్తమును ప్రభువా అయ్యా ప్రతి బిడ్డ మీదకి మీరు దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని త్వరగా రానైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.